ఏనుగుదంతాల స్మగ్లింగ్ గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద నిఘా పెట్టిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు ఏపీకి చెందిన ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 2 ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా శేషాచలం అడవుల నుంచి బస్సుల్లో ఏనుగు దంతాలను తరలిస్తున్నట్లుగా గుర్తించారు. పెట్టెల్లో భద్రపరిచి ఆర్టీసీ బస్సులో సిటీకి తరలిస్తున్నట్లుగా విచారణలో తేలింది. ప్రస్తుతం పట్టుబడిన 2 ఏనుగు దంతాలు దాదాపు 6 కిలోలు ఉండగా అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ 3 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. ఏపీకి చెందిన రేకుల కుంట ప్రసాద్ గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడు. ఇదే క్రమంలో జైలు శిక్ష పడగా అక్కడ లోకేశ్వర్ పరిచయం అయ్యాడు. అతని ద్వారా ఏనుగు దంతాలు స్మగ్లింగ్ గురించి తెలుసుకుని ఈ దందాల్లో దిగాడు. శేషాచలం అడవుల నుంచి గుట్టుగా ఏనుగు దంతాలను నగరానికి తరలిస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరు కలిసి అంతర్రాష్ట్ర ముఠాలకు వీటిని అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు తరలిస్తున్న ఏనుగు దంతాలను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ప్రసాద్ పట్టుబడిగా లోకేశ్వర్ పరారయ్యాడు. ఏనుగు దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎర్రచందనానికి మించి ఏనుగు దంతాలకు గిరాకీ ఉంది. దీంతో ఏనుగు దంతాల స్మగ్లింగ్ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. మన దేశంలో ఏనుగు దంతాలను ఆధ్యాత్మికంగా భావిస్తే ఆఫ్రికా లాంటి దేశాల్లో వీటిని స్టేటస్ సింబల్ గా చూస్తారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏనుగు దంతాలకు బాగా డిమాండ్ పెరిగింది. కిలో ఏనుగు దంతాల ధర 50 నుంచి 60 లక్షల వరకు ఉంటుంది. ఇలా ఏనుగు దంతాలను అమ్మినా కొన్నా వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం నేరమంటున్నారు పోలీసులు. ఎలిఫెంట్ ఐవరీ 2 సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో 3 crores వర్త్ ఉంటుంది. తీసుకురావడం అమ్మాలని చూడడం కూడా జరిగింది. మామూలుగా ప్రైవేట్ బస్లో అట్లా ఒక టీవీ ఎనీ అదర్ కంప్యూటర్ లాంటివి ఏదైనా ఒక దాంట్లో తీసుకొచ్చినటువంటి కార్టూన్లో పెట్టుకొని తీసుకొస్తున్నారు. నో వన్ కెన్ హ్యావ్ ఎనీ సస్పిషన్ దట్ ఇదేదో ఇటువంటిది ఉంటుందని. అట్లా వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ తెలిసిన మిత్రుల ద్వారా దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కువ హై ప్రైస్ ఉంటాయి కాబట్టి అమ్మాలని చూసుకున్న సమయంలో ఇలా పట్టుకోవడం జరిగింది.